జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఫలితాలు. శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత మొదలుకొని పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఈ పక్షం అంతా, ఈ 15 రోజులు కూడా శుక్లపక్షంగా వ్యవహరిస్తాము. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచర రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? గోచారంలో గ్రహ గమనాలు మొదటగా మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో మంగళ సంచారం, మిథున రాశిలో వక్రించిన బుధుని సంచారం. వక్రించిన బుధదేవుడు 22వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉండి 23వ తారీఖు నుంచి కూడా ఆయన సవ్యగతిలోకి వస్తారు. రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తారు. అక్కడే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. గురుదేవుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారము, రెండు గ్రహాలు సింహరాశిలో సంచారం, శుక్ర భగవానుడు, కేతుదేవుడు, వీరిద్దరూ కూడా సింహరాశిలో వారి సంచారం. అలాగే రాహుదేవుడు కుంభరాశిలో ఆయన సంచారము, శనీశ్వరుడు మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో ఆయన సంచారం ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది మనం చూద్దాము. ఈ పక్షం ఆఖరిలో శనీశ్వరుడు కూడా వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇవి గోచార గ్రహ గమనాలు. ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ ఫలితాలు అసలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారంలో గ్రహాలు ఎలా స్థితిలో ఉన్నాయి, శుభత్వాన్ని సూచిస్తున్నారా, జాగ్రత్తని సూచిస్తున్నారా, ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గోచారంలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. ఈ గోచారంలో లాస్ట్లో అంటే ఈ పక్షం ఆఖరిలో ఆయన వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. ఈ పక్షం చివరిలో శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఇది ఈసారి ఉన్న ప్రత్యేక అంశము. బుధ భగవానుడు వక్రించి ఉండడం, ఆయన స్వక్షేత్ర గతుడై ఉన్నాడు. స్వక్షేత్ర గతుడై ఉండి వక్రగతిలో ఉండడము, అలాగే గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉండడం, ఇదంతా కూడా స్పెషల్ గ్రహస్థితిగా మనం పరిగణించాలి. అయితే ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి, తులాలగ్నం. తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో కొన్ని ఆపర్చునిటీస్ మొదటి వారంలో 15వ తారీఖు నుంచి ఒక వారం లోపల కొన్ని ఆల్రెడీ మీకు అది జరుగుంటే ఓకే, ఇంక ఇప్పుడు ఈ పక్షంలో జరగదంటే ఇంతకు ముందు వారాల్లో జూలై నెలలో జూలై 15 లోపు ఇలాంటివి చూసి ఉంటే ఇంకా ఇప్పుడు చూడరు, లేకపోతే చూస్తారు. ఓ మంచి ఆపర్చునిటీ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది, అది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు చూసుంటే జూలై మాసంలో ఈ పక్షం లోపల, అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇంకోటి డస్ట్ అలర్జీస్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్, ఇలాంటి వాటితో కొంత సఫర్ అవుతారు. ఈ సఫర్ అయ్యేది కేవలంగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఉద్యోగస్తులకి ఈ సఫరింగ్ వర్తించదు. కేవలంగా బిజినెస్ చేసే వాళ్ళకి డస్ట్ అలర్జీస్, స్కిన్ అలర్జీస్, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఇలాంటి వాటికి కొంత ఛాన్స్ ఉంది. మీకేంటంటే ఈ పక్షం అంతా కూడా ఆరోగ్యము బాగా ఉంటుంది. అయితే మీరు మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ దానికి తగ్గట్టు ఫుడ్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. ఎందుకో మీకు అనిపిస్తుంది పెక్యులర్గా మీరు ఇంత చక్కగా డిసిప్లిన్డ్గా ఆహారం విషయంలో పద్ధతిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అదెందుకు ఇదెందుకు అని ఆక్షేపణలు ఎక్కువ ఉంటాయి. అసలు మీకు అర్థం కాదు, ఇన్నాళ్ళు ఎడపడ అన్నీ తిన్నప్పుడు ఎవరేం మాట్లాడాలి ఆరోగ్యం గురించి. ఇప్పుడు చక్కగా పద్ధతిగా తింటుంటే ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అంతకుముందు తిన్నప్పుడేమో ఏదన్నా వస్తే అది అడ్డమైన గడ్డి తినడం వల్ల వచ్చిందనేవాళ్ళు. ఇప్పుడు అది మానేశాక ఇంకెందుకు అంటున్నారు?
అర్థం కాదు. ఇలా కొంచెం ఉంటుంది. ఒకవేళ ఇలా ఏం లేకపోతే మీకు అసలు క్రేవింగ్స్ ఎన్ని ఉంటాయంటే ఆహ్, అది స్వీటు, హాటు, పులుపు, వగరు ఇలా అని కాదు. ఏదైనా సరే తినాలి, తినాలి, తినాలనిపిస్తుంది. అది బాగా మీకు ఉంటుంది. కాతే ఒకటేంటంటే ఒక గుడ్ పాయింట్ ఈ పక్షంలో మీరు తినడం వలన వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఇలాంటిది అస్సలు ఉండదు. మీకు మీకు అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది. మీరంటే బాగా రెగ్యులర్‌గా వెయిట్ చెక్ చేసుకునే అలవాటు ఉంటే కొంతమంది ఉంటారు. కొంచెం తినేస్తే నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. వెయిట్ పుట్ ఆన్ అయ్యారా అని. ఆ క్యాడర్‌లో మీరుంటే మీరు తింటారు కాబట్టి మీరు చెక్ చేసుకుంటారు. వెయిట్ ఏం పుట్ ఆన్ అవ్వరు. అర్థం కాదు మీకు. ఎప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది గదా అని అనిపిస్తుంది. మరి ఇన్నాళ్ళు ఇలా ఎందుకు లేదు? ఇలా కొంత అనిపిస్తుంది. సో, ఫుడ్ విషయంలో అంటే మీరు కొంచెం మరీ హెల్త్ డ్యామేజ్ చేసేవి కాకుండా అంత నోరు కట్టుకొనైతే ఉండక్కర్లేదు. హెల్త్ డ్యామేజ్ చేసేవి తినడం ఎప్పుడు కూడా సజెస్టబుల్ కాదు కాబట్టి. అయినా ఈ ఈ ఈ పక్షంలో మీరు పద్ధతిగానే తింటారు. తింటారు, క్రేవింగ్స్ ఉంటాయి. 2 ఉంటాయి. క్రేవింగ్స్ విపరీతంగా ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని మీరు కట్టడి చేసుకుంటారేమో అలా ఉంది గృహస్థితి. కట్టడి చేసుకుంటారు. బట్ మీకు క్రేవింగ్స్‌తో కొన్ని ఎంతకని కట్టుకుంటారు నోరు. ఒక్కసారి తిన్నా మీకు అదేమి ఎఫెక్ట్ కూడా చూపించదు. సో, ఇలా ఒక పెక్యులియర్‌గా ఉంది తిండి విషయంలో మీకు ఈ ఈ పక్షంలో. ఇది తినట్లేదు, తింటున్నారు, తినట్లేదు, తింటున్నారు ఇలాగ అనిపిస్తుంది నాకు. మిగతా విషయాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉన్నా కొంచెం మీరు ఏదన్నా దూర ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అది ఈ పక్షంలో పూర్తిగా అది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ పక్షం సెకండ్ హాఫ్‌లో మీకు అది జరుగుతుంది. మీరు అనుకున్నది అవుతుంది. స విషయం ఏంటంటే ఇంకొకటేంటంటే మీకు ఆరోగ్యం పట్ల బాధ్యత పెరుగుతుంది. బాగా హెల్త్ కాన్షియస్ అవుతారు. బాగా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. అదే చెప్పాను కదా! క్రేవింగ్స్ చాలా ఉంటాయి. బట్ కట్టడి కూడా అంతే చేసుకుంటారు. ఒకరోసారి కట్టడి చేయకపోయినా మీకు దానివల్ల డ్యామేజ్ ఉండదు. ఇలా సాగుతుంది ఈ పక్షం అంతా కూడా. వ్యాపారస్తులకి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఈ పక్షంలో అనుకున్న ప్రాఫిట్స్ బుక్ అవుతాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు అవుతాయి. అయితే మొదట మనం ఒకటి తెలుసుకున్నాం కదా! ఒక వ్యాపారస్తులకి ఆపర్చునిటీ వచ్చినట్లు వచ్చి చేజారిపోతుంది అని చెప్పి. అదొకటి మినహాయిస్తే మిగతావన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇవి ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము. ఈ పక్షంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. అంటే ఒక గ్రహం వక్రగతిలోంచి బయటకు వస్తుంది. ఇంకొక గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది. అంటే శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. బుధ భగవానుడు వక్రగతి నుంచి బయటకు వస్తున్నాడు. ఈ వక్రగతిలో నుంచి బయటికి రావడం ఇది బెనిఫిట్ అందరికీ. మిథున రాశిలో ఉండి ఆయన వక్రగతిలో నుంచి బయటికి రావడం చాలా మందికి బెనిఫిట్. అయితే శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొంతమందికి ప్లస్ ఉంటుంది, కొంతమందికి మైనస్ ఉంటుంది. ఎవరెవరికి ప్లస్ ఉంటుందంటే ఇప్పుడు మా ఇప్పుడున్న మనం దీంట్లో చూస్తే కనుక అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అలాగే అష్టమ శని ఎవరెవరికైతే జరుగుతుందో వారికి శనీశ్వరుడు వక్రగతి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అష్టమ శని ఎవరికి ఉంది? సింహరాశి వాళ్ళకు ఉంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ఏలినాడు శని కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి వీళ్ళకు ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్. శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం, ఇన్నాళ్ళు అష్టమ శని వల్ల పడ్డ బాధలు కావచ్చు, అర్ధాష్టమ శని వల్ల పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఏలినాటి శని వల్ల చూసిన ఉత్కృష్టమైన పరిస్థితులు కావచ్చు. వీటిల్లోంచి కొంత రిలీవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వాళ్ళకి అంతగా ఉండదు. మకర కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని మేలే చేస్తుంది, చెరుపు చేయదు. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏలినాటి శనిలో అందరికీ ఏదో ఒక మంచి చేసి వెళ్తాడు. ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక మంచి చేస్తాడు ఆయన. లాస్ట్లో చేస్తాడు మంచి, మధ్యలో అయినా చేస్తాడు, ఖచ్చితంగా ఒక మంచి చేస్తాడు. అయితే మకర కుంభరాశి వాళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలేజ్. ఏలినాటి శని మంచి ఫలితాలను ఇస్తుంది.
అందువల్ల కుంభరాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేదు ఏలినాటి శనిలో. అలాగని కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అంతవరకే. ఇప్పుడు వీటిలోంచి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట ఉంటుంది. ఆయన వక్రగతిలో వెళ్ళడం వల్ల, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఊరట ఉంటుంది. అలాగే బుధ భగవానుడు వక్రగతిలో నుంచి బయటికి రావడం, ఇది కూడా ఒక ఊరట. ఆయన స్వక్షేత్రంలో వక్రించడం అనేది అన్ని రాసుల వాళ్ళకి అంటే పూర్తిగా మంచిది కాదు అది. అదే శత్రు స్థానంలోనూ నీచ స్థానంలో ఉన్నప్పుడు వక్రిస్తే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈయన వక్రగతిలో ఉంటే ఎవరికి ఎక్కువ స్పెషల్ ఫలితాలు ఉంటాయి అంటే కర్కాటక రాశికి బుధ భగవానుడు వక్రించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము ఇదేంటంటే, మీరు అంటే మీకు ఒక ఐడియా ఉంటే కనుక ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఇంకొక మంత్రంతో సంపుటీకరణం చేయడం. ఈ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉండదు, కొంత కష్టసాధ్యం అవుతుంది. సో దాని బదులు సులువుగా ఉండేది ఒక నామం చెప్తాను, ఈ నామాన్ని జపించండి. ఈ ఈ పక్షం ఈ నామాన్ని జపించడం వల్ల చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి ఆరాధించాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. అది పరమశివుడికి, పార్వతికి పరమశివుడికి సంబంధించింది ఒకటి, అలాగే లక్ష్మీ అమ్మవారికి, నారాయణుడికి సంబంధించింది తెలుసుకున్నాం. నమశివాయైచ నమశివాయ, నమశివాయైచ నమశివాయ, నమశివాయైచ నమశివాయ. ఇలా జపిస్తే దుర్గా భవానీ శంకర్లను ఏకకాలంలో ధ్యానించినట్లు. లేదా నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, ఇదైనా స్మరించవచ్చు. అలాగే నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, ఇలాగనే చెప్పచ్చు. నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ అన్న స్మరించవచ్చు. శ్రీనివాస 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 గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద అన్న స్మరించవచ్చు. ఏదైనా మీరు పట్టుకోండి, ఈ నామాన్ని ఈ పక్షం జపించండి. మనసులో మీరు ఇవి నామాలే కాబట్టి ఎప్పుడు దీనికే నియమ నిబంధనలు అంటే ఏమీ ఉండవు. మీరు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు బయటకు వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, లేదా ఎక్కడన్నా ఉన్నారు, స్మరించుకోవచ్చు. నిద్ర పడుకున్నారు మంచం మీద, అప్పుడు కూడా నామజపానికి ఎటువంటి తప్పు లేదు, ఎలాంటి నియమాలు కూడా లేవు. భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తూ స్మరించుకోవచ్చు. అసలు భోజనం కాలంలో భగవన్ నామస్మరణ చేస్తూనే భోజనం చేయాలి. సో వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే భగవన్ నామస్మరణ చేసుకుంటూ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవబలం చక్కగా ఉన్న పక్షము, అనుకూలమైన పరిస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళే, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చూడడానికి అవకాశం కలిగిస్తుంది ఈ పక్షంలో ఉన్న ఫలితాలు ఈ నామజపం ద్వారా. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపకి, లక్ష్మీనారాయణ కృపకి, దుర్గా భవానీ శంకర్ల కృపకి పాత్రలం కావాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.